అడుగుతున్నాను. కాబట్టి మన కోసం ఎన్నికైనటువంటి నాయకులందరూ అదే తరహాలో ఇక్కడ సర్పంచ్ నుండి ఎంపీటీసీ, సర్పంచ్లు, జడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్యేలుగా మీ తరఫున మేము పోట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పాత్ర పోషించాలనేది మేము మాకన్నా పైన నాయకులకి అడుగుతున్నాం. అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. పినకోట లాంటి హెడ్ క్వార్టర్ లాంటి ప్రాంతాలు ఈ రోజు అక్కడ స్వచ్ఛమైన జీవితం గడుపుతున్నాం. అటువంటి స్వచ్ఛమైన జీవితంలో ఎటువంటి ప్రమాదం రాదనుకొని చూసాం. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనతమని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బాక్సైట్ తరాలను పోరాటం చేద్దాం. ఈ రోజు బాక్సైట్ లో కూడా అక్కడ గాలికొండ పని ఏమిటి? నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు లోకనాథం గారు కూడా అడిగాడు. ఎన్నికలకు ముందు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఇక్కడ కరెంటు తయారు చేసే కేంద్రం పెడతాము, మీరు అందరి జీవితాలు బాగుపడితే మా ఓట్లేయండి అని అడిగారా? మరి అంత బ్రహ్మాండమైన అభివృద్ధి మన మేలు కోసమే ఈ ప్రాజెక్టు పెట్టే పని అయితే ఆ రోజు మన అందరికి చెప్పి ఒప్పించి దాన్నే ప్రధాన సమస్యను చేసి ఓట్లు అడగొచ్చు కదా. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? పైగా ఆ రోజు మనం పోరాడుతుంటే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, ఈ రోజు గెలిచినటువంటి పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ రోజు బలపరిచారు. ఈ ఉద్యమాలను బలపరిచారు, ప్రజలను బలపరిచారు. ఇప్పుడేమో మా ఇచ్చిన మాట మర్చిపోయి, చేసిన వాగ్దానాలు మర్చిపోయి ఈ రోజు ఇక్కడ ఆదివాసీ ప్రజలకు వెన్నుపోటు పొడవటానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఎవరి కోసం? గిరిజనుల కోసమా? మరి గిరిజనుల కోసమే, మన ఆదివాసుల కోసం అయితే ఊరో రోజు సభలు పెట్టొచ్చు, చెప్పొచ్చు, నచ్చ చెప్పొచ్చు, తీర్మానాలు చేయించవచ్చు. ఈ షెడ్యూల్ 5 కింద ఉన్నటువంటి ప్రాంతం, ఈ షెడ్యూల్ 5 కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గ్రామ సభ ఆమోదం లేకుండా, పెసా చట్టం ప్రకారం పంచాయతీ తీర్మానం, పెద్దల తీర్మానం లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేదు. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం నేను చెప్పగలుగుతున్నాను. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఎందుకు రాజ్యాంగం అన్నప్పుడు అంటే అదానీ వస్తే అదానీ కోసం రాజ్యాంగాన్ని చట్టాలు అన్నిటి తొంగలో తొక్కేస్తారు. ఇటువంటి కాగితాలు జీవోలు ఇచ్చేస్తారా? ఈ జీవోలకు ఏమన్నా నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు. జీవోలు రాజ్యాంగ విరుద్ధమైన జీవో ఇది. ఈ జీవో తెచ్చిన వాళ్ళని ముందు కేసు పెట్టి జైల్లో పెట్టాలి. ఏంటంటే అక్రమ జీవోలు తెచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇష్టానుసారం పత్రం ఉందని చేతిలో ఎట్లా పెడితే అట్లా జీవోలు తీసుకొచ్చేస్తారా? ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలను అడగకుండా, ప్రజల ఆమోదం లేకుండా ఎలా చేస్తారు జీవో? ఇప్పుడు వేస్తున్నారు. అదానీ కంపెనీకి వాళ్ళు 1000 మెగావాట్ల నుండి 1800 మెగావాట్లు పెంచుకోమని వీళ్ళు కోరుతూ జీవో ఇచ్చారు. వాళ్ళని కోరుతూ. అంటే ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే. ప్రజలు ఇక్కడున్న ప్రజల సొత్తు ఇది. కొండలు, కోనలు, లోయలు, ఇక్కడున్న నీళ్లు అన్ని, గాలి, సూర్యరశ్మి సమస్తం ఇక్కడ ప్రజల హక్కు ఇది. మన భూముల్ని ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ పర్యావరణం పరిస్థితి ఏంటి? గ్రామాల పరిస్థితి ఏంటి? ప్రజల యొక్క జీవన ఉపాధి పరిస్థితి ఏంటి? దాదాపు 1000 ఎకరాలు ఇక్కడ కాఫీ తోటలు, మిరియాల తోటలు, పంట పొలాలు ఉన్నాయి. జీడి మామిడి ఉన్నది. బతుకు తెరువు ఆధారపడి ఉన్నది ప్రజలు. ఈ రోజు ఈ అడవులన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి, పంటలు పండించుకోగలుగుతున్నాం. రేపొద్దున భవిష్యత్తు ఏమిటి? అది ఒక ముక్క దీంట్లో రాశారని అడుగుతున్నాను. అదాని ఆర్డర్లు వేస్తే వీళ్ళు అమలు జరుపుతారు. ఇదే పరిపాలన. మనం పరిపాలిస్తున్న ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, మోడీ కాదు. ఈరోజు అదాని పరిపాలిస్తున్నాడు. అదాని రాజ్యం ఇదే. వాళ్లే వచ్చి వాళ్ళలో మీటింగ్లు పెడుతున్నారు. వాళ్ళ కంపెనీ వాళ్ళు. వాళ్ళకి ఏం హక్కు ఉందండి? వాళ్ళ అధికారులా? వాళ్ళకేమన్నా మనం ప్రజాప్రతినిధులా? వాళ్ళు వచ్చి అట్లా సర్వేలు చేస్తారు. వాళ్ళకేం సంబంధం? ఇక్కడ వాళ్ళు అట్లా అడుగు పెడతారు ప్రభుత్వ అనుమతి లేకుండా. అక్రమంగా ఇక్కడ అడుగు పెట్టినటువంటి అదాని మనుషుల మీద, వాళ్ళ కంపెనీ మీద కేసులు పెట్టి బుక్ చేసి వాళ్ళు శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరు అనుమతి వచ్చారు? మీరు ఇచ్చారు అనుమతి? కలెక్టర్ ప్రకటించాలి. ఎవరు అనుమతి ఇచ్చారు ఇక్కడికి వచ్చి చేయడానికి? ఎవరు ఇచ్చారు? ఈ రకంగా ఇష్టానుసారం మన భూములు లాక్కోటి పంపుడు స్టోరేజ్లు. కరెంట్ ఏం చేస్తారండి? నీళ్లతో తయారు చేసే కరెంటు స్టోరేజ్లు పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ నీళ్లు పైకి పంపు చేసి ఆ నీళ్లను మళ్ళీ కరెంట్ ఉపయోగించి మళ్ళీ ఆ నీళ్ళని పైకి కొట్టి కరెంటు తోటి ఇది ఈ రోజు మొత్తం కరెంటు మీద రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదాని పత్రం సాగుతా ఉన్నది. అదాని సోలార్ విద్యుత్తు, అదాని పంపుడు స్టోరేజ్ విద్యుత్తు, అదాని థర్మల్ విద్యుత్ ఒకటే కాదు, 25 ఏళ్ల పాటు మన నీళ్లతో, మన భూమి మీద, మన రిజర్వాయర్, మన దీంతో, మన సంపత్తో తయారు చేసే కరెంటు ఒక్కొక్క యూనిట్ కు ₹2.49 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొంటాం వాళ్ళ దగ్గర అని చెప్పని ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది.
ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పని తెలుగుదేశం చెప్పింది, కోర్టులో కేసు వేశారు వాళ్ళు. ఇప్పుడు అదే ప్రభుత్వం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా కేసులు వేసినటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నది. దీన్ని ఏమంటారు? వెన్నుపోటు అంటారా కాదా? విద్రోహం అంటారా కాదా? ప్రజల్ని మోసం చేయటం కదా, వంచన చేయటం కదా, దగా చేయటం కదా అని అడుగుతున్నాను. అధికారం ముందు ఒక మాట, అధికారానికి వచ్చిన ఒక మాట. 25 ఏళ్ల పాటు 1,20,000 కోట్ల రూపాయల భారాన్ని 2-3 షాపులు వాళ్ళు అడిగిన షాపులకు పెట్టేశారు. అక్కడ ఒక షాపుకు 1,500 వస్తుంది. అంతకుముందు నెలవారీ బిల్లు ఇప్పుడు 3,000 అయింది. ఈ మీటర్ బిగించినాక ఈ నెల 3,000 అయింది. అదే కరెంటు వాడుకోవటం, అదే ఫ్యాను, అదే లైట్లు, మరలా 1,500 3,000 అయింది. అంటే స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ స్మార్ట్ మీటర్లతో డబుల్ కరెంట్ ఛార్జీలు వసూలు చేసి మన దగ్గర, మళ్ళీ ఆ కరెంట్ ఛార్జీలు ఆ కరెంట్ తయారు చేయడానికి ఇక్కడ మన భూములు తీసుకొని, మన నీళ్లు తీసుకొని, మన నెత్తి మీద శనిగ్రహం లాగా వచ్చి చేస్తారు. అది అంటే మన ఏళ్ళతో మన అభివృద్ధి అంటే ప్రజలకు మేలు చేయాలి, మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన సంపద పెరగాలి, మన ఆదాయం పెరగాలి. అది అభివృద్ధి అంటే. మన కొంపగూడు లేపేసి మన భూములు లాగేసుకొని మన నీళ్లు వాడుకొని ఇదే అభివృద్ధి. ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? అలా బతకాలి. అందుకనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంపుడు స్టోరేజీలు ఇక్కడ జరపడానికి వీలు లేదని ప్రజలు ఈరోజు పట్టుబట్టి ఈరోజు పోరాడుతున్నారు. మీ పోరాటానికి సిపిఎం పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని మేము ప్రకటిస్తున్నాం. మీకు అండగా ఉంటాం. ఆ పోరాటాన్ని